నంద్యాల జిల్లా పాణ్యంలోని గుడుంబాయి తాండాలో కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంజనేయ స్వామి చేతిలో గద లేకుండా కమలం పట్టుకుని దర్శనమిస్తారని ఆలయ సెక్రటరీ రమేష్ తెలిపారు. గ్రామ చెరువు కొమ్ము ఆకారంలో ఉన్నందున స్వామివారికి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి అని పేరు ఏర్పడిందని చెప్పారు. స్వామివారు శంకు చక్రాలతో ఉత్తరముఖం కలిగి ఉంటారని, ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున భక్తులు అధికంగా ఈ పూజల్లో పాల్గొంటారని తెలిపారు. కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది. నా పేరు రమేష్ గుప్తా, టెంపుల్ సెక్రటరీని. 1989 నుంచి నేను ఇక్కడ ఈ టెంపుల్ మెయింటైన్ చేస్తున్నాను. దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది ఈ పద్ధతికి. ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ ఒక చెరువు ఉన్నది. ఈ చెరువు వచ్చేసి కొమ్మ ఆకారంలో ఉండేవాడు. అంటే మన చెట్టు కొమ్మలు ఎలా అవుతాయో అలా పోయినవాడు ఈ చెరువు. దానివలన కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి పేరు వచ్చింది. ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానము మా గురుగారైనటువంటి రామోన్ శర్మ గారు 1985-86 సంవత్సరంలో ఇక్కడ కాల్వలో ఒక పండితుడు టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి కొద్దిగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, పూజ చేసేవాడిని అని వాళ్ళు పుచ్చుకొని వచ్చి అలా వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం పూజ చేయించుకుంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరిపోయింది. మా గురుగారికి ఆయన ఒకసారి ఆంజనేయ స్వామి స్వప్నంలో కనపడి నాకు ఇక్కడ గుడి కట్టినామని అడిగిన. అంటే నాతో ఏమవుతుందంటే లేదు నీతో అవుతుంది లేని మా ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇచ్చినారు. వాళ్ళకు మా గురుగారు అయినటువంటి నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్